పంట పొలాల్లో నీరు నిలిచిపోయి పంట చేతికి వచ్చే సమయంలో చేజారిపోతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన ఆలమూరు శివారు పెనికేరు, కలవచర్ల గ్రామాల మధ్య రైతులకు సాగునీరు అందించే నీటి కాలువ ఒకటి ఉందన్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు, అలాగే చొప్పెళ్ల జాతీయ రహదారి చెంతన ఉన్న కెనాల్ కాలువ నుండి ప్రవహిస్తూ వచ్చే సాగునీరు ఈ కోటు ద్వారా కలవచర్ల గ్రామంలో గల పంట బోదులోకి చేరుకుంటుందన్నారు. ఈ ప్రాంతంలో పలు గ్రామాల నుండి చెత్తను తరలించి డంపింగ్ యార్డ్ మాదిరిగా ఏర్పాటు చేశారన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిస్థాయిలో పూడికలు తీయకపోవడం, రహదారుల నిర్మాణం, కాలువలను ఆక్రమించుకోవడంతో కాలువ మూసుకుపోవడంతో వర్షాకాలంలో నీరు దిగువకు చేరడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, పొలాల్లోకి వర్షపు నీరు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ రోజండి ఇక్కడ ఈ రైతులందరూ సమావేశం అవుతున్న కారణం ఏంటంటే, మేము ఆలమూరు మండలం పెనికేరు గ్రామానికి సంబంధించిన రైతులు అండి. జొన్నాడ, ఆలమూరు అండి, పెనికేరు అండి, కలసర్ల, ఈ 4 గ్రామాలకు సంబంధించిన రైతులు అండి మేము అండి. మాకు ఆలమూరు మండలం, జొన్నాడ గ్రామం, పెనికేరు గ్రామం, కలసర గ్రామానికి సంబంధించిన 300 ఎకరం మాకు ఆయకట్టు మునిగిపోతుందండి. తొలకరకి దాళవకి కూడా 2 పంటలకు కూడా మాకు మునిగిపోతుంది. మేము ఎన్నోసార్లు మామూలుగా వైఎస్ఆర్ ఐఎంలో కూడా ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నాము మా బాధలో. మన కలెక్టర్ గారికి కూడా చెప్పుకున్నామండి, ఎంఆర్ఓ గారికి కూడా చెప్పుకున్నామండి. మేము కలెక్టర్ గారు 2-3 సార్లు వచ్చారండి, ఎమ్మెల్యే గారు కూడా 2-3-4 సార్లు వచ్చారు. ఎవరు పడితే వాళ్ళకి మొన్న మనకి టీడీపీ ఐఎంలో కూడా మనకి బండారు సత్యనారాయణ గారు మన ఎమ్మెల్యే గారు వచ్చారండి, అలాగే కలెక్టర్ గారు కూడా వచ్చారు. ఈ టీడీపీ ఐఎంలో వాళ్ళకు కూడా అన్నీ చూపించి చెప్పుకున్నాం. మా బాధసార్లు ఈ 300 ఎకరం కూడా ఎప్పటికప్పుడు ఇలాగే మునిగిపోతుందండి. మామూలుగా రైతులకి కోద్దామంటే చేతికి కర్ర దొరుకుతలేదు. తొలకరికి దాలకు కూడా శుభ్రంగా మాకు చేతికి కర్ర కోయకుండా నాశనం అయిపోతుందండి. ఎందుకంటే మాకు ఈ నీరులాగి కోడోటు కాలువ ఉందండి. ఇలాగ మామూలుగా ఎక్కడంటే ఒంటిపిల్లేరు, జొన్నాడ ఒంటిపిల్లేరు పొలం ఉందండి. అక్కడ నుంచి ఉందండి తూర మన జొన్నాడ గాయకట్ల నుంచి దిగి నీరు రేవడండి, రేవడలో దిగి నీరు అక్కడి నుంచి మాకు వచ్చి ఇలాగ జొన్నాడ నీరు మొత్తం మూలస్థానం కాడి నుంచి ఇలాగ మాకు వచ్చి మా ఆయకట్లో పడిపోతుందండి. నీరు వచ్చి పెనికేరు ఆయకట్లో పడిపోతుందండి అండి. ఈ నీరంతా కూడా ఇలాగ కలసారా కిందకే గుడ్డిగాల్లో దిగాలండి. ఈ కోడి అంతానేమో డంపింగ్ యార్డ్ చేసేసి శుభ్రంగా మూసేస్తున్నారండి. ఆలమూరిని తెచ్చి రోజుకి 10 తాటలు వస్తుందండి తుక్కు. 10 తాటలు కూడా మాకు ఇక్కడ తెచ్చి వాళ్ళు ఎప్పటికప్పుడే ఒక 100 తాటలు అయ్యాకండి మన కోడిలోకి గెంటేస్తున్నారు. మాకు ఈ నీరు లాగుతలేదండి. మేము ఎవరితో చెప్పుకున్నా కానీ మా బాధలు ఎవరు తీర్చలేదు. ఎప్పటికప్పుడు చెప్పుకుంటున్నాండి మేము. మళ్ళీ ఏ అధికారం వస్తే ఆ అధికారం